ఈ రోజున ఉండవల్లి గ్రామ రైతుల తరఫున మేము రైతు సంఘం తరఫున ఇక్కడ మరి కోతలు ఇవన్నీ కూడా కోసుకొని మొత్తం కూడా ఆరబెట్టుకున్నాం. మరి మా తమ్ముడు ఆయన ఈశ్వరెడ్డి గారు చెప్పినట్లుగా మేము చాలా రోజుల నుంచి కూడా ఇదే బాధ మాకు. మరి తీరా అందరం కోసుకున్నాం, మిషన్లు కోసారు పచ్చొడ్డు. మరి ప్రభుత్వం ఏమో 1792 రూపాయలు ఎమ్మటే వచ్చి కాటా వేసుకోవడం అని అన్నారు. ఇంతవరకు వచ్చిన వాళ్ళు లేరు, ఏం లేరు. ఒక కొన్నారో లేదో తెలియదు, కానీ మేము అందరం కూడా ఇంతవరకు ఉంటే ఇక్కడ మా ఇది ఉండేది, మన దేవుడు మాన్యం ఉండేది. ఆ దేవుడు మాన్యంలో పోసుకుంటానికి అవకాశం ఉంది. అక్కడంతా కట్టుబడులు అవి జరుగుతున్నాయి కాబట్టి అక్కడ పోసుకుంటానికి కూడా అవకాశం లేదు. గతం 2-3 సంవత్సరాల నాడు కూడా మేము ఎంఆర్ఓ దగ్గర కూడా మొరబెట్టుకున్నాం రైతులు అందరం కూడా. ఏమైనంటే ఇప్పుడు ఇదిగోనండి, ఇగో మొత్తం కూడా అన్నీ కూడా ఈ కళ్ళాల్లో ఆరబోసుకున్నాం. గట్టిగా వర్షం పడితే ఇక రైతు ఆత్మహత్య చేసుకోవడం తప్పితే ఏది లేదు. మాకు పట్టాలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, మాకు సరైన ప్లేస్ కూడా లేదు. ఎఫ్ఐ గోడాములు ఉన్నాయి ఎక్కడ, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర తాడేపల్లి నొలగపేట దగ్గర. ఆ గోడాములు ఇస్తున్నారు, ఇంతవరకు ఆ గోడాము ఇలా. గత సంవత్సరం కూడా ఇక్కడ నుంచి సిరా ఊరులు వేసుకెళ్ళాం. ఆడికి వెళ్ళిపోతే ఒడ్డు మీ పనికి రావని మళ్ళీ రిటర్న్ చేసి పంపించారు. ధాన్యం కానీ మొక్కజొన్న కానీ జొన్నలు కానీ రిటర్న్ చేసి పంపిస్తాం పరిస్థితులు కూడా ఉన్నాయి. మేము ఎదురు తిరిగి పోట్లాడి మీడియా వాళ్ళని పిలిస్తే ఇలాగే అప్పుడు కొన్నారు కొంతమంది అలవాసలకి. నిన్న ఈ మధ్యన మరి ప్రభుత్వం ఒడ్డు ఎమ్మటే మా ప్రభుత్వం కొడుతున్న 1792 రూపాయలు అన్నారు. ఇంతవరకు ఈఆర్ఓ గారు కానీ మరి ఎవళ్ళు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వచ్చి ఇక్కడ ఎవళ్ళు కూడా ఇంతవరకు మాట్లాడాల. మాకు గత్యంతరం లేక మొత్తాన్ని మేము మీడియాను పిలిచి మొత్తం రైతులందరూ కూడా ఒక 30 మంది 40 మంది వచ్చాం. మరి మా గోడు కూడా ఆలకించి మాకు ఎమ్మటనే ఇప్పుడు ఏదైనా వర్షం పడింది అనుకోండి, ఈ పట్టాలు మేము సొంతం కొనుక్కున్నాయి, పట్టాలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలే.